అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనిల్ ఎడ్యుకేషన్ ఆల్రౌండర్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ఛానల్లో ఇదివరకు ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ ఏ విధంగా చేస్తారో అనే యొక్క వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద ఒక స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ ఏం కామెంట్ చేశారంటే, అన్న మరి ఇక్కడ ఇంటర్ ఎగ్జామినేషన్లో మన ఓన్ వర్డ్స్లో ఓన్గా రాస్తే మరి ఎగ్జామ్లో పాస్ చేస్తారా, మరి ఎన్ని మార్క్స్ వస్తాయి, మరి ఎలా ఉంటుందని కూడా చెప్పండి అన్న ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇంటర్ ఎగ్జామినేషన్లో మనము ఓన్గా రాస్తే మనం పాస్ చేస్తారా, పాస్ చేయరా, మార్క్స్ చేస్తారా, ఏర్ అనే ఒక టాపిక్ అయితే డిస్కస్ చేయబోతాం అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కంప్లీట్ ఎడ్యుకేషన్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. మీకు సంబంధించినటువంటి ఎంసెట్ కావచ్చు, అదేవిధంగా ఈసెట్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, ఇక్కడ టాపిక్లోకి వచ్చినట్లయితే మరి ముందుగా అనమాట, ఓన్గా ఎగ్జామ్ రాస్తే మనకు మార్క్స్ ఇస్తారా, ఏర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మార్క్స్ అయితే వేస్తారు. మరి మనం ఓన్గా రాస్తే మరి ఏ విధంగా రాయాలి, ఏ ఫార్మేట్ రాయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకోండి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీరు ఓన్ వర్డ్స్లో ఏ విధంగా రాస్తారు ఎగ్జామినేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్స్ మోడల్ కావచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి అయితే బోర్డ్స్ మోడల్ ఉంటుంది, అదేవిధంగా క్వాంటమ్ నెంబర్స్ అయితే ఉంటుంది. ఓకే, మరి బోర్డ్స్ మోడల్స్ మీరు ఏ విధంగా ఓన్గా రాయాలి ఎగ్జామినేషన్ అంటే, మీకు ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏదైతే ఓన్గా రాసేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి కొంచెం అవగాహన ఉండాలన్నమాట. అంటే కొంచెం టాపిక్ గురించి మీకు ఎంతో కొంత తెలిసి ఉండాలి. లైక్ ఏ విధంగా అంటే బోర్డ్స్ మోడల్ ఉంటుంది, ఇట్ విల్ బి రెవల్యూ అరౌండ్ ఇట్ ఓన్ యాక్సిస్ అని కూడా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. మెయిన్ పాయింట్స్ అంటే మీరు అందరూ కూడా టెక్నికల్ వర్డ్స్ అయితే మనం అయితే రాయాల్సి ఉంటుంది యొక్క ఎగ్జామినేషన్లో. ఓకే, ఈ ఫార్మేట్ రాస్తాం అనమాట. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ నెంబర్స్ అనుకోండి. మీకు క్వాంటమ్ నెంబర్స్ ఏంటంటే మనకు టోటల్గా 4 to 5 టైప్స్ మనకు క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. అజమతుల క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, క్వాంటమ్ నెంబర్స్ ఇట్లా రాయాలి. ఓకే, హెడ్డింగ్స్ పెట్టాలి, మంచి హెడ్డింగ్స్ అన్ని మీద అయితే ప్రజెంటేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. మ్యాటర్ మీరు కొంచెం అటు ఇటు రాసినా ఖచ్చితంగా మీకు మార్క్స్ పడతాయి. ఓకే అన్న మేము ఓన్ వీలర్ మేము రాయొచ్చు అంటే ఓన్ వీలర్ రాయొచ్చు, మార్క్స్ కూడా మీకు అయితే మంచిగా వస్తాయి. కాకపోతే కంటెంట్ ఈజ్ మ్యాటర్ అనమాట. కంటెంట్ లెక్క ఏ విధంగా మ్యాటర్ అంటే, మీరు రాసే పదాలు, మీరు రాసే స్కిల్స్ అనేటివి కూడా ఇతర ఎవరైతే కరెక్షన్ చేస్తారో కదా వారికి అయితే మంచిగా అర్థం కావాలన్నమాట. స్పష్టంగా రాయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఓన్గా రాసినా కానీ, మీ ఓన్ వర్డ్స్ రాసినా కానీ ఖచ్చితంగా మంచిగా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనుకోండి. మ్యాథమెటిక్స్లో మీకు ఏం రాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది, ప్రాబ్లం చేయడానికి మీకు రాదు. కాకపోతే ఆ చాప్టర్ సంబంధించిన మీకు ఏవైతే ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫస్ట్ గివెన్ దట్ రాయండి. ఓకే, గివెన్ దట్ రాసిన తర్వాత దానికి సంబంధించిన స్టెప్లో ఏం ఫార్ములా వస్తుందో ఆ ఫార్ములా రాయండి. ఫార్ములా రాసిన కింద కొంచెం దానికి కొంచెం డెరైవ్ చేయండి. ఓకే, స్టెప్స్ మీరు ఫార్మేషన్ చేసిన అనుకోండి, మీకు ఎంత కొంత అయితే ఖచ్చితంగా మార్క్స్ అయితే పడతాయి అన్నమాట. ఓకే అన్న మరి ఓన్గా రాసి ఎట్లయినా పాస్ అయితే మీ అందరూ కూడా ఒక అపోజిషన్ అయితే ఎగ్జామ్కి వెళ్ళకండి. తప్పకుండా మీరైతే 70-80% మంచి ప్రిపేర్ అయిన అనమాట. 70 to 80% మంచి ప్రిపేర్ అయిన తర్వాతనే మీరైతే ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళండి అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఒకసారి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు రాని క్వశ్చన్లకు ఇటువంటి ఇప్పుడు చెప్పినటువంటి థింగ్స్ అయితే మీరు పాటించండి. ఈ ఫార్మేట్ మీరు రాయండి, ఖచ్చితంగా మీకు అయితే మంచి మార్క్స్ అనమాట. మీరు అనుకుంటారు 60 మార్కులకు 35-45 మార్కులు అనుకుంటారు, కానీ ఖచ్చితంగా మీకు 50 మార్కులు కూడా టచ్ అవుతాయి అనమాట ఈ ఓన్ మీద రాస్తే కూడా. ఓకే, ఇంకా మనకు ఎట్లా రాస్తాం మనం ముఖ్యంగా గైస్, లైక్ ఏ విధంగా అంటే, మీ రైటింగ్ మంచిగా ఉండదు, తర్వాత ఆ కంటెంట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రిలవెంట్గా ఉండాలి. రిలవెంట్గా ఉంటే ఖచ్చితంగా మనకైతే మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజిక్స్ తీసుకుందాం. ఫిజిక్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. 4 మార్క్స్ క్వశ్చన్ లైక్ ఏ విధంగా అంటే మీరేజ్ క్వశ్చన్ అనమాట. మీరేజ్ క్వశ్చన్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక రోడ్ పైన వెళ్తూ ఉంటాం కదా, అదే నీడ మనకు డబల్ అనమాట, టూ టైప్స్ కనిపిస్తుంది. లైక్ ఏ విధంగా షాడోకి కనిపిస్తుంది అనమాట. మనం వెళ్తున్న కొద్ది మనం ఏమవుతుందంటే, అక్కడ వాటర్ ఉందని అట్లా అనిపిస్తుంది కదా మనకు రోడ్ పైన, దాని గురించి మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, మీరేజ్ క్వశ్చన్ అనమాట. ఓకే, దీన్ని మీరు ఎలా రాయాల్సి ఉంటుంది అనమాట. ఎట్లా రాస్తారంటే, దానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే, ఒక రోడ్, ఓకే రోడ్ ఇట్లున్నది, రోడ్ పైన మనుషులు వెళ్తూ ఉన్నారు, పైన పక్క నుంచి మనకి శాడలో కనిపిస్తున్నట్లు కొంచెం మీరైతే డ్రా చేసి మీరైతే డయాగ్రామెటిక్లో మీరు ఎగ్జామినేషన్ రాసారంటే ఖచ్చితంగా మీకు అయితే మంచి మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే, ఈ టిప్స్ అనేది మీరు పాటించండి. ఓకే, అదేవిధంగా అందరు డౌట్ రావచ్చు అనమాట, అన్న మీరు చెప్తున్నా కరెక్టే, మరి ఎగ్జామినేషన్లో మీకు ఇవన్నీ కూడా గుర్తొస్తాయంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు కూడా ముందుగా ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ప్రిపేర్ కావాలన్నమాట. ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి, ఎట్లా నాకు తక్కువ మార్క్స్ వస్తుంది ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎటువంటి ట్రిక్స్ అన్ని పాటించాలని కూడా మీరు అందరూ కూడా ముందుగా తెలుసుకోవాలన్నమాట. ఇవే అనమాట ట్రిక్స్, ఇవన్నీ మీరు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తప్పకుండా ఇంకోటి ఏంటంటే, హెడ్డింగ్స్కి మీరు అయితే హైలైట్ చేయండి అనమాట. ఓకే, హెడ్డింగ్స్ మీరు బ్లాక్ పెన్ తో రాయండి, అదేవిధంగా కింద మ్యాట్ వచ్చి బ్లూ పెన్తో రాయడం అనమాట. ఖచ్చితంగా మీకు అయితే మార్క్స్ అయితే మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, నాకు వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే మీకు చెప్పాను భావిస్తూ ఉన్నాను. ఓన్ మీద ఎగ్జామినేషన్ ఎట్లా రాయాలో మీకు చెప్పాను అనుకుంటా ఉన్నాను అనమాట. ఓకే, మరిన్ని గైడెన్స్ కోసం తప్పకుండా లైక్ చేయండి, వీడియోకి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్తో మేము ముందుకు వస్తాను మన ఛానల్ తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.